శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై 27 నుంచి ఆగస్టు 2వ తారీఖు మధ్యలో వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్టికులర్గా ఈ వారంలో ఈ కుంభరాశికి యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థానంలోకి మారడం జరిగింది. ఇది నిజంగా ఈ రాశి వారికి ఒక అదృష్ట యోగం ఏర్పడడం జరిగింది. ఈ వారం అంతా మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో అటు చతుర్థ భావానికి సంబంధించినటువంటి భూములు, స్థిరాస్తులు, వాహనాలు సంబంధించినవి, భాగ్యానికి సంబంధించినటువంటి ఉన్నత విద్య, దూర ప్రాంత ప్రయాణాలు, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఒక ఆకర్షణ, కాన్ఫిడెన్సు కలగడం వల్ల చేపట్టిన ప్రతి ప్రయత్నం కూడా చాలా సునాయాసంగా విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ శుక్రుడు గురుగ్రహంతో కలియడం జరిగింది. అంటే గురువు ఈ రాశి వారికి ధన లాభాధిపతిగా, వాక్స్థానాధిపతి, ఆర్థిక లాభాన్ని ఇచ్చే గ్రహం అవటం వల్ల సహజంగా గురువు ధనకారకుడు. ఆ ధనకారకుడితో ఈ శుక్రుడు కలియటం వల్ల మీ యొక్క వాక్చాతుర్యంతో, తెలివితేటలతో, మీలో ఉన్నటువంటి సామర్థ్యంతో ఒక గుర్తింపు లాంటిది రావడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా మీకు కానీ, మీ సంతానానికి కానీ అటువంటి అభివృద్ధి వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా పంచమ స్థానంలో 2 శుభగ్రహాలు మీ ఆలోచనలు అమలుపరుస్తారు. మీ యొక్క ఆలోచనలకి మీ ఫాలోవర్సో, మీ శిష్యులో, మీ మిత్ర బృందమో చాలా వరకు సహకరించి మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వృత్తిలో కూడా, అంటే ఉద్యోగం, వృత్తి, వ్యాపారంలో కూడా అనుకూలంగా కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు రావడానికి కూడా ఈ గ్రహస్థితి కారణం అవుతూ ఉంది. ఎస్పెషల్లీ 5వ స్థానంలో ఉన్నటువంటి 2 గ్రహాలు కూడా లాభస్థానాన్ని వీక్షిస్తున్నాయి. ఎప్పుడైతే గురువు తన స్వక్షేత్రాన్ని 11వ స్థానాన్ని వీక్షిస్తున్నాడో 100% మీకు ఆర్థిక పరంగా అనుకోని ఆర్థిక సంపద కలుగుతూ ఉంటుంది. ఏ ఏ కారణాల వల్ల కలుగుతూ ఉంటుంది? వ్యక్తిగతంగా మీ యొక్క సామర్థ్యం వల్ల, మీ తెలివితేటల వల్ల, మీ సంతానం వల్ల కలిగే అవకాశం ఉంది. మరి శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల స్థిరాస్తులపైన, మాతృస్థానం ద్వారా, అలాగే మీకు ఏమైనా సొంత ఇల్లు, వాహనాలు ఉంటే వాటిపైన కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. ఇక భాగ్యాధిపతిగా మరి వీక్షించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అంటే సాధారణంగా స్పెక్యులేషన్, లాటరీలు అటువంటివి ప్రోత్సహించడం కుదరదు. కానీ బట్ ఏదైనా కొన్ని అనుకోని ఒక సంపద, ఒక అదృష్టమో మీకు లభించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రతిదీ కూడా ధనమే అక్కర్లేదు, అది ఒక శుభవార్త కావచ్చు, లేదంటే మీకు ఏమైనా జీవితాంతం గుర్తుండే ఒక ఏమైనా అవకాశం, ఆఫర్ లాంటిది కూడా వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా శుక్రగ్రహ అనుగ్రహం చాలా పరిపూర్ణంగా ఉండడం జరిగింది. దాంతోపాటుగా 6వ స్థానంలో రవి. ఆ రవి 6వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీకు శత్రువులపై విజయం లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యవహారంలో అయినా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నది. అయితే సప్తమాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల అనుకోకుండా ఏదైనా మీ వైఫ్కి కానీ, మీ భర్త గారికి కానీ అనుకోకుండా హెల్త్ పరమైన ఇబ్బందులు రావచ్చు. వారితో విభేదాలు రావచ్చు. ప్రభుత్వ అధికారులతో కానీ, మీ ఉన్నత అధికారులతో కానీ, మీ తండ్రి గారితో కానీ సహజంగా కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే విభేదాలంటే కేవలం మనస్పర్ధలు అని చెప్పడానికి లేదు. పరస్పరం వాదించుకోవడం వల్ల, ఒకరి అభిప్రాయంతో వేరొకరు ఏకీభవించకపోవడం వల్ల ఇవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా పెద్దల్ని గౌరవించాలనే మీ యొక్క సంకల్పం, వారి మాట కొద్ది కాలం పాటు, కొద్ది రోజుల పాటు, కొద్ది క్షణం పాటు వినడం వల్ల ప్రతి సమస్య మీకు సింపుల్గా పరిష్కారం అవుతుంటుంది. అయితే ఇప్పుడు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు మీకు భూముల్ని, స్థిరాస్తుల్ని అభివృద్ధి చేస్తాడు. అంటే దశమాధిపతిగా అష్టమంలో ఉండడం వలన సడన్గా ఉద్యోగపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఉద్యోగం మారడం కానీ, పోవడం కానీ అటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అయితే శని దృష్టి కూడా మీకు కుజుడిపై పడడం వల్ల కొంతవరకు దగ్గర బంధువులతో, రక్త సంబంధీకులతో, అన్నదమ్ములతో విభేదాలు రావచ్చు. ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి, అంటే మీకు ఎవరైతే ధనం సహకరించారో, ఎవరైతే అప్పిచ్చారో వారి నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ఈ సమయంలో మీరు కంపల్సరిగా ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. అందుకని వీలైతే మంగళవారం రోజు, వీలైతే ప్రతిరోజు హనుమాన్ ఆలయం దర్శించడం,
హనుమాన్ ఆలయంలో సింధూరం సమర్పించి స్వామివారికి అభిషేకం చేసినటువంటి సింధూరాన్ని కుంకుమగా ధరించడం వల్ల ఇటువంటి మనస్పర్ధలు, చికాకులు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ ప్రయత్నం పదే పదే వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఉందేమో అని పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంతో పాటు మీ పేరున ఏమైనా ఆస్తి ఉంటే, మీ తండ్రి గారు, తల్లి గారు సంబంధించినటువంటి ఆస్తి ఏమైనా ఉంటే, అది మీకు ఊర్లో ఉన్నా, మీరు సిటీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా ఆ వాస్తు ప్రభావం మీ మీద చూపడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో, మీరు ఎక్కడ నివసిస్తున్నా ఆ ప్రదేశంలో అంటే ఆ గృహంలో అదే వాస్తు దోషం అన్నది మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారి పనులు వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాలి, మన పని సక్సెస్ అనుకున్న వాళ్ళు ఒక మంచి వాస్తు సిద్ధాంతి ద్వారా కానీ, ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారితో మీ గృహాన్ని ఒకసారి చక్కగా పరిశీలించుకొని ఏవైనా దోషాలు ఉంటే దాన్ని సరిచేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకంలో శుభ ఫలితాలు, శుభగ్రహ దశలు వచ్చినప్పుడు అవి సాధారణంగా జరగకుండా పోవడానికి మన గృహమే, మనం నివసిస్తున్నటువంటి గృహమే ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. అలాగే చెడు ఫలితాలు జాతకంలో వచ్చినప్పుడు, ఉదాహరణకి ఏలినాటి శని వచ్చినా, జాతకంలో రాహుదశ వచ్చినా అవి ఇమీడియట్‌గా మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అదే మనకు గృహం కరెక్ట్‌గా ఉంటే చెడు గ్రహాలు కూడా మనకి చెడు ఫలితాలు ఇవ్వకుండా మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి, ఏ నమ్మినా నమ్మకపోయినా శాస్త్రం అన్నది ప్రతి ఒక్కరి మీద, ప్రతి మతం వారి మీద అది ప్రభావం చూపుతూ ఉంటది. విశ్వాసం ఉన్నవారు కంపల్సరిగా మీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే, కంపల్సరిగా మీ యొక్క గృహాన్ని వాస్తుపరంగా సరిజేసుకొని, అలాగే మేము చెప్తున్నటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకున్నా కూడా ఆ ఫలితం మీరు తొందరగా పొంది విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం గృహం కట్టిన తర్వాత ఆ గృహం యొక్క ఫలితం అంటే చెడ్డ ఫలితం గానీ, మంచి ఫలితం గానీ ఓ 7 సంవత్సరాలు తర్వాత మాత్రమే ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటది. మనకు బాగానే ఉన్నాం అనిపిస్తూ ఉంటది. కానీ అది లాంగ్ టర్మ్ తీసుకోవడం జరుగుతూ ఉంటది. కానీ చెడు ఫలితం మాత్రం చాలా ఇమ్మీడియేట్‌గా రావడం జరుగుతూ ఉంటది కాబట్టి, బట్ ఏదైనా మనం జాతకం ఎంత ముఖ్యమో, మన జాతకంలో ఫలితాలు రావాలంటే మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎవరైనా ఒక మంచి వారితో కనీసం అనుభవం ఉన్నటువంటి మీ పెద్దవారితో అయినా చూపించుకుంటే వారిచ్చిన సలహా ప్రకారం అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అది సరి చేసుకుంటే 100% మీ జీవితం, మీ జీవితాలు, మీతో పాటు అందరి జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.